ఈరోజు మనందరికీ తెలుసు ముఖ్యంగా జానీ మాస్టర్. జానీ మాస్టర్ గారి గురించి అంటే జనసేన పార్టీలో జాయిన్ అవ్వక ముందు కూడా ఆయన మీద కొన్ని అలిగేషన్స్ అయితే అప్పట్లో వినిపించాయి. అంతే కాకుండా మరీ ముఖ్యంగా ఇప్పుడు జనసేన పార్టీ ఓన్ చేసుకున్న తర్వాత, జనసేన పార్టీలో ఆయన జాయిన్ అయిన తర్వాత ఆయన మీద కొన్ని నిందలనొచ్చా? లేదంటే ఇంకొకటి అలిగేషన్స్ అనొచ్చా? అవన్నీ కూడా ఇప్పుడైతే ఎక్కువవుతున్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున రేగడి లక్ష్మణరావు గారున్నారు. అలాగే జనసేన పార్టీ తరపున రాయపాటి అరుణ్ గారున్నారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. సార్ లక్ష్మణరావు గారు అంటే ఇప్పటివరకు వైఎస్ఆర్‌సీపీ పార్టీలోనే చూసాం. కానీ ఇప్పుడు జనసేన పార్టీకి కూడా ఇవి పాకినాయి అనుకోవచ్చు. మొన్న కూడా టీడీపీకి కూడా దీనికి సంబంధించి ఒక ఎమ్మెల్యేని సాక్షాత్ ఒక ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితొచ్చింది. దీన్ని ఎలా చూస్తారు మీరు లక్ష్మణరావు గారు ఫస్ట్? హరీశ్‌రావు గారు మీకు అలాగే అరుణ గారికి టీవీ 24 స్టూడియోకి యాజమాన్యానికి అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు వ్యక్తిగత జీవితాలు అనేది అందరికీ ఉంటాయి, దాన్ని మనం కాదనలేం. జానీ మాస్టర్ గారు గతంలో ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత చాలా పదునైన విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే అంబటి రాంబాబు గారి మీద. అంటే ఆ టైప్ ఆఫ్ మీరందరూ కూడా ఆ టైపు నేను చాలా ఉత్తమునని మాట్లాడినటువంటి వ్యక్తి జానీ మాస్టర్. చాలా రకాలుగా మాట్లాడారు, ఎన్నో రకాలుగా మరి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం. ఎవరైనా సహజం చేస్తారు, చేయొద్దు అని అనట్లా. ఎవరైనా ప్రభుత్వం పైన విమర్శలు చేయాలి. కానీ మితిమీరిన వాగుడు, మితిమీరిన మాటలతో చాలా దీనంగా జానీ మాస్టర్ గారు మాట్లాడడం జరిగింది. సార్, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజున ఏదైతే మీ మీద వచ్చినటువంటి అలిగేషన్ ఉన్నాయండి, నిజంగా మీరు చేశారా లేదా? ఆడబిడ్డ మీ వల్ల నష్టపోయాను, మీ వల్ల ఎప్పుడైతే అంటే 18 సంవత్సరాలు నిండక ముందే సుమారు ఆ పిల్లకి 16-17 సంవత్సరాల నుంచి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నాడని బయటకు రావడం జరుగుతుంది. అంటే ఒక 10-15 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాల నుంచి కూడా ఆ అమ్మాయిని టార్చర్ పెడతానే ఉన్నాడంటే ఆయన యొక్క మెంటాలిటీ, ఆయన యొక్క ఇదేంటనేది అర్థం అవుతుంది. ఖచ్చితంగా జానీ మాస్టర్ని జనసేన పార్టీ వాళ్ళు అనొచ్చు, మాకు విషయం తెలిసిన వెంటనే పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టామని. పార్టీ కార్యక్రమాలకు కాదండి, జానీ మాస్టర్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, తొలగించండి అటువంటి వాళ్ళని. ఎందుకంటే మీరే చాలా సార్లు అన్నారు, అరే అనంతబాబుని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఏం చేయలేదు, లేదా అంబటి రాంబాబు గారిని ఏం చేయలేదు, అవంత్ శ్రీనివాసరావు గారు, అలాగే గోరంట్ల మాధవ్ గారు అని చాలా నీతులు చెప్పారు మాకు. నీతులు ఎవరికైనా ఉన్నప్పుడు మీరు కూడా దాన్ని ఎవరు కూడా ఖండించడం కానీ కనీసం దాని మీద ఎవరిని కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు కానీ కూడా లేదు కదా. హరీష్ గారు, అంబటి రాంబాబు గారిది వాయిస్ రికార్డ్ వచ్చింది, అది నిజమా అబద్ధమా, వాయిస్ ఇమిటేట్ చేస్తారా మనకు తెలియదు. అలాగే అవంత్ శ్రీనివాసరావు గారిది కూడా రికార్డెడ్, వాయిస్ రికార్డెడే. గోరంట మాధవ్ గారు ఎవరో అమ్మాయితోని ఒకే గదిలో ఉండి చేసిన విధానం కాదు. ఆయన వీడియో కాల్లో మాట్లాడాడు, అనంతబాబు గారు వీడియో కాల్లో మాట్లాడాడు. పోలీస్ స్టేషన్ లో నాది ఎవరికో వచ్చిందో, అనంతబాబు వల్ల నేను నష్టపోయాను, అనంతబాబు నన్ను ఓడుకొని వదిలేశాడు, లేదా గోరంట్ల మాధవ్ నన్ను ఓడుకొని వదిలేశాడని ఎవరు కంప్లైంట్ ఫైల్ చేయలేదు, లేదా అంబటి రాంబాబు గారి మీద, అవంత్ శ్రీనివాసరావు మీద ఎక్కడ కేసులు పెట్టలేదు. ఈ రోజున ఇదే జరిగినటువంటి జానీ మాస్టర్ మీద ఆవిడ వచ్చి కేసు పెట్టింది, నన్ను శారీరకంగా హింస పెట్టాడు, శారీరకంగా నన్ను వాడుకున్నాడు అని. ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, జానీ మాస్టర్ ఏదైతే డాన్స్ అసోసియేషన్ కి ఒక అధ్యక్షుడిగా ఉన్నాడో ఆ పదవి నుంచి కూడా తొలగించారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు అటువంటి వ్యక్తులు మీ పార్టీలో ఉండడానికి వీల్లేదు, మీరు కూడా విడుదల పంపించండి. నేను అనేది ఏంటంటే ఒకటే సార్, ఏ పార్టీలోనైనా అందరూ ఆణిముత్యాలే శుద్ధపూసలు నేను చెప్పను, ఉంటారు, వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. ఆయన బయట పడినంత వరకే దూరం, బయట పడితే అందరూ దొంగలే. కాకపోతే మనం ప్రజలకి ఒక రిప్రజెంటేటివ్ గా మనం ఉండేటప్పుడు, మన మీద బాధ్యత ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అలిగేషన్కి దూరంగా ఉండాలని నేను చెప్తా ఉన్నా. సో ఖచ్చితంగా దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ మేరకు తీసుకెళ్తారో
ఆ జానీ మాస్టర్ గారిని పార్టీ సంబంధం లేక చేస్తారన్నది వాళ్ళ అంతర్గత విషయం. మేము దాంట్లో జోక్యం చేసుకోవాలి. నిశ్చితారా పందెం చేసుకుంటారు వాళ్ళ ఇష్టం. రైట్. రాయపడాబి గారు మీరు చెప్పండి, దీని గురించి మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఆల్రెడీ ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు, కానీ సస్పెండ్ చేయాలని చెప్పి వీళ్ళైతే అంటున్నారు. మేడం చెప్పండి. ఇప్పుడు సస్పెండ్ చేయకపోవడానికి కారణం అండి, తప్పు ఎవరు చేసినా సరే శిక్షించాల్సిన బాధ్యత అన్ని పార్టీల్లోనూ అందరి నాయకుల్లోనూ ఉంది. అది ప్రభుత్వం బాధ్యత. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆవిడ పెట్టినటువంటి కేసులో చాలా అంటే చాలా ప్రశ్నార్థకమైన అంశాలు మనందరం ముందు ఉంది ఇవాళ. మీరు ఆ కేసును కనుక ఒకసారి విపులంగా చూసినట్లయితే 10 ఏళ్లుగా జానీ మాస్టర్ ఆవిడ మీద లైంగిక దాడికి పాల్పడుతున్నాడు అని చెప్పేసి చెప్పింది. 10 ఏళ్లుగా ఉందని. కానీ అక్కడ జానీ మాస్టర్ ఏమి అప్పట్లో అంత పెద్ద ఇప్పుడున్నటువంటి పెద్ద స్థాయి కొరియోగ్రాఫర్ కాదు. ఇప్పుడు ఉన్నట్లుగా ప్రభుత్వాలు లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అతనికి అండగా లేరు. ఆ రోజు అతను సామాన్య చిన్న స్థాయి కొరియోగ్రాఫర్. అతని దగ్గర ఈ అమ్మాయి అవకాశాల కోసం పోతే పెద్ద స్థాయిలో ఏదో అవకాశాలు ఇస్తా అన్నాడని తర్వాత నాకు అవకాశం ఆపాడని చెప్పేసి భయపడడానికి ఆస్కారమే లేదు అప్పట్లో. నిజంగానే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఉంటే ఆ రోజు అతని మీద కంప్లైంట్ పెట్టుంటే ఈ పార్టీకి శిక్ష కూడా పడి ఉండేది జానీ మాస్టర్ కి. ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు? ఫస్ట్. రెండోది, సుదీర్ఘకాలంగా ఏ ఒక వ్యక్తి ఒక ఆడ వ్యక్తి మీద అత్యాచారం చేయలేడు. ఏదో ఒక సందర్భంలో మన ఫ్యామిలీ మెంబర్స్ నో ఫ్రెండ్స్ నో బంధువులను ఎవరో ఒకరిని తీసుకొని మనం డెఫినెట్ గా కంప్లైంట్ చేస్తాం లేదా ఆ విషయాన్ని బయట పెడతాం. బట్ ఇన్నేళ్లుగా ఆ అమ్మాయి ఎందుకు ఎక్కడ ఆ విషయాన్ని బయట పెట్టలేదు? అట్లాగే ఒక వ్యక్తి మనకి తెలియకుండా మన పర్మిషన్ లేకుండా మనని ఇబ్బంది పెట్టి మన మీద అత్యాచారం చేసినప్పుడు నెక్స్ట్ మినిట్ నుంచి అతను చూస్తే భయపడడం అసహించుకోవడం చేస్తాం మనం సహజంగా. అట్లాంటిది ఇన్నేళ్ల పాటు అతనితోనే ఎలాగ అదే కెరియర్ లో అతనితో పాటు ట్రావెల్ చేసింది, అతనితో పాటు అబ్రాడ్స్ కి ఎలా వెళ్ళింది, అతనితో పాటు ముంబైకి ఎలా వెళ్ళింది, అతనితో పాటు అతను స్టే చేసినటువంటి హోటల్స్ లో ఎలా స్టే చేసింది, ఇవన్నీ కూడా మా అందరిలో ఉన్నటువంటి సందేహాలు. దీని పర్యవసానంగా మళ్ళీ ఇంకొక విషయం చెప్పింది, మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానన్నాడు అని. అంటే ఆ అమ్మాయిని మతం మార్చుకోమన్నాడు కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళకి కంప్లైంట్ గా పెట్టింది. కానీ మతం మార్చుకోక్కర్లేదు పెళ్లి చేసుకుంటాను అని కానీ ఉంటే ఈ పాటికి భార్య ఉండేదేగా, ఇష్టపడే కదా అతనితో ఇన్నాళ్ళు ట్రావెల్ చేసింది. మరి వీళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండ్మెంట్ లో ఇన్నాళ్ళు రిలేషన్ కొనసాగించినప్పుడు ఒకవేళ ఈ అమ్మాయి చెప్తున్నటువంటి కేసులో మాకు కలిగినటువంటి సందేహాలను ఆధారంగా చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండ్ లో ఉండి ఇవాళ వీళ్ళిద్దరి మధ్య ఏదో సమ్ మనీ ఇష్యూలోనో ఏదో ఒక విషయంలోనో వేరే వ్యక్తి ఎవరో మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం మూలంగానో వచ్చినటువంటి గొడవల మూలంగా ఇవాళ ఆయన రాజకీయంగా డ్యామేజ్ చేయాలి, కెరియర్ పరంగా డ్యామేజ్ చేయాలని ఇంకొకళ్ళు ఎవరో ఈవెంట్ ప్రోత్సహిస్తే వచ్చి పెట్టింది ఈ కేసు అని మేము భావిస్తున్నాం తప్ప నిజంగానే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు అంటే ఏమన్నా రాజకీయంగా ఎవరన్నా ఉన్నారని అనుకుంటున్నారా మేడం? ఆయన ఇప్పుడు కేసు పెట్టిన 100% అండి, 100%. ఒకప్పుడు అసలు ఏమీ లేకుండా చిన్న స్థాయి అవకాశాల కోసం అతనే ఇండస్ట్రీలో నిలదొక్కడానికి కష్టపడుతున్న టైంలో అత్యాచారం చేశాడు నా మీద అని చెప్పేసి చెప్పినటువంటి ఇదే అమ్మాయి ఆ రోజు అతని మీద కేసు పెట్టడానికి బయటకు రాకుండా భయపడి ఉంటే ఇవాళ అతను గవర్నమెంట్ సపోర్టింగ్ పర్సన్ గా ఉన్నాడు. ఒక పాన్ ఇండియా డాన్స్ మాస్టర్, అలాగే డాన్స్ మాస్టర్ సంఘానికి ప్రెసిడెంట్. అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఇవాళ వచ్చి నన్ను అత్యాచారం చేశాడని చెప్పేసి కేసు పెట్టింది అంటే అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు వస్తుందా అండి? అసలు సాధ్యమేనా? ఆవిడ వెనకాల ఏదో ఒక రాజకీయ శక్తి ఉండి ఈయన బ్లేమ్ చేయాలని ట్రై చేయకపోతే ఈ టైంలో బయటకు వస్తుంది ఆవిడ నిజంగా? ఇన్నాళ్ళు జరిగినటువంటి రిలేషన్ ఇవాళ సడన్ గా అత్యాచారం అయిపోద్దా? ఎట్లా సాధ్యం ఇది? ఇవన్నీ ఇన్ని సందేహాలు మాకు ఉన్నాయి కాబట్టి అతను ప్రస్తుతానికి ఆ అమ్మాయికి అండగా మేము నిలబడుతున్నాము. నిజంగానే అమ్మాయి మీద ఏమైనా జరిగిందేమో తెలియదు. అది సాక్ష్యాధారాలు ఇన్వెస్టిగేషన్ టీము డిపార్ట్మెంట్ వాళ్ళు కోర్టు న్యాయస్థానాలు తేల్చాల్సిన అంశం అది. అందుకే ఒకవేళ ఆ అమ్మాయి మీద నిజంగానే ఏమైనా అన్యాయం జరిగి ఉంటుందేమో మాకు తెలియదు. అందుకే అతను ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండమని చెప్పేశాం. నిజంగా అంటే డెఫినెట్ గా ఎవరు చేసినా గానీ అది నిజమైతే గనక అంటే మేము కూడా ఆయన సన్నిహితులతో కొంతమంది అయితే మాట్లాడే ప్రయత్నం చేసాం. ఆయన గ్రూప్ లో కొంతమంది ఎవరైతే ఉన్నారో యాక్టివ్ గా ఉన్నారో ఆయనతో పాటు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. కాకపోతే కొంత అయితే వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ అయితే ఉండింది అని అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో దీనిని అంటే ఈ అమ్మాయి కేసు వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే పార్టీ నుంచి అవసరమైతే సస్పెండ్ చేసే అవకాశం ఉందా లేదా? అతను గనక తప్పు చేశాడు నిజంగానే ఆ అమ్మాయి పెట్టినటువంటి సెక్షన్లలో నిజం ఉంది అని గనక ప్రూవ్ అయితే 100% జానీ మాస్టర్ గారిని జనసేన నుంచి సస్పెండ్ చేస్తారండి. మా పార్టీలో తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా శిక్షకి అనర్హులు అందరూ అర్హులే. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, అందులో ఎలాంటి సందేహం అంటే అన్ని పార్టీల్లాగే జనసేన పార్టీలో కూడా ఇవి పెరుగుతున్నాయి. అంటే ఒక్కొక్క పార్టీ నుంచి ఇప్పుడు మొన్న వైఎస్ఆర్సీపీ అయిపోయింది, తర్వాత టీడీపీ అయింది, ఇప్పుడు జనసేన పార్టీ వరకు కూడా వచ్చింది. ఏంటి మేడం అసలు దీనికి ఏం చేస్తే బాగుంటది అంటారు? పార్టీలో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? లక్ష్మణరావు గారు మీరు కూడా చెప్పండి, అసలు దీని గురించి ఏం చేస్తే బాగుంటది అంటారు?
రాజకీయంగా ఇట్లాంటి అంశాల మీద డిస్కషన్స్ అనేవి జరగకూడదు, వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టకూడదు అన్న విషయం ప్రజలు రియలైజ్ అయితే బాగుండిద్దండి. ఎందుకంటే వైసీపీ టైంలో కొంతమంది రాచలీల బయటకు వచ్చేటప్పటికి అది అప్పట్లో ఉన్నటువంటి నాయకులకు డ్యామేజ్ చేసింది గట్టిగా. దాని తర్వాత మమ్మల్ని డ్యామేజ్ చేశారు, మేము ఈ పనుల వల్ల డ్యామేజ్ అయ్యాము, మా రాజకీయ భవిష్యత్తు పోయింది కాబట్టి ఈ పార్టీలో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి ఏదో గోల్ చేసేసి వాళ్ళ మీద బురద చేద్దాం అన్నటువంటి సంస్కృతి ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఈ పార్టీని మరి ఇంకో పార్టీ వచ్చిన అదే సంస్కృతి కొనసాగుతుంది. ప్రజలకు అవసరమైనటువంటి వ్యవస్థలను మాత్రమే రాజకీయాల్లో ప్రస్తావించాలి, ఇట్లాంటి అనవసరమైన విషయాలు ప్రస్తావించకూడదు. కోర్టులు న్యాయస్థానాల పరిధిని తేల్చుకోవాల్సిన అంశాలు లేదా 4 గోడల మధ్య నిర్ధారించుకోవాల్సిన అంశాలు, వాళ్ళ వ్యక్తిగత రిలేషన్లు తీసుకొచ్చి పడక గదిలో జరిగేటువంటి విషయాలు పెన్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి తెచ్చి బయటకు తీసుకురండి, మాకు ఇవ్వండి ఎవిడెన్స్, దీనికి మేము డబ్బులు ఇస్తాము, దీనికి మేము రేపు పదవులు ఇస్తాము, మీకు ఏదో భరోసా మేము కల్పిస్తాము అని చెప్పేసి ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటే, ప్రలోభాలకు గురయ్యి వచ్చి ఇట్లాంటి విషయాలు చేస్తూ ఉంటే నిజంగానే ఆ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసమే సేవ చేయాలని వచ్చిన నాయకులు కూడా ఇట్లాంటి విషయాల మూలంగా ప్రజల్లో తప్పుగా నిలబడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జానీ మాస్టర్ అనే వ్యక్తి రూపాయి సంపాదిస్తే రూపాయల పావల ఏదో ఒక విధంగా చారిటీ ఇష్యూస్ ఖర్చు పెడుతుంటాడు, జనం కోసం నిలబడతాడు అట్లాంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఇవాళ ఈ పర్సనల్ ఇష్యూ మూలంగా ఇవాళ బ్లాక్ మార్క్ వేసుకోబడ్డాడు. నిజంగానే ఒక నాయకుడిని సొసైటీ కోల్పోతుంది. నిజంగానే అది కనుక అంటే డెఫినెట్ గా మేడం, అంటే ఆయన నిజంగా సేవ చేసి ఉండొచ్చు, కానీ ఇలాంటి వాటిని మాత్రం ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉండకూడదు. ఎందుకంటే రెండు సమాజంలో విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అవును ఇక్కడ 2 విషయాలు మనం పర్టికులర్ నోటీస్ చేసుకోవాలి. ఒకటి, ఆవిడ నిజంగా రేప్ చేశాడా, ఇది ఖచ్చితంగా మనం చర్చించాల్సిన అంశం. అవును 2, ఇవాళ ఆవిడ ఇన్నాళ్లుగా జరిగినటువంటి రిలేషన్ తీసుకొచ్చి ఇవాళ చెడింది కాబట్టి అతన్ని బ్లేమ్ చేయాలని రేప్ కేసు పెట్టిందా? అవును రిలేషన్ లో ఉండి ఇవాళ రేప్ కేసు పెడితే మాత్రం ఇది అసలు మనకు చర్చకు రాని అంశం. నిజంగా ఆవిడని ఆ విషయంలో తప్పు పట్టాలి మనం. ఇన్నాళ్ళు ఏమైంది నీ బుద్ధి, ఇవాళ కొత్తగా ఇప్పుడు వచ్చావు బయటకు అని చెప్పేసి మనం అడగాలి. అవును ఆవిడ ఇష్టపడి అతనితో రిలేషన్ కొనసాగించింది. ఈవిడ కన్నా కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో అతనితో పాటు డాన్సర్లుగా ఎదగాల్సిన వాళ్ళ అవకాశాలను తొక్కేసి ఈవిడ రిలేషన్ అడ్డం పెట్టుకొని ఈవిడ అవకాశాలు పొందింది ఇన్నాళ్ళు. అంటే తప్పు ఈవిడ చేసింది ఇక్కడ. సాటి మహిళలకు అన్యాయం చేసి, సాటి డాన్సర్లకి, ఆ వృత్తిలో ఉన్న కొంతమంది తన సమకాలీకులకు అన్యాయం చేసి ఈవిడ అవకాశాల కోసం ఆ తప్పుదారి తొక్కింది. ఇవాళ ఏదో చెడిపోతే అతని విషయంలో తప్పుగా మాట్లాడుతుంది. ఇది మనం ప్రస్తావించాలి. రెండోది, నిజంగా గనక ఆవిడ బలవంతంగానే గనక అట్లా చేసి ఉండి ఎన్నాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే గనక ఆ రిలేషన్ కంటిన్యూ చేస్తూ గనక ఉంటే రాజకీయాలు అట్లాంటి వాళ్ళకి అవకాశమే రాకుండా చర్యలు తీసుకోవాలి. అంటే సార్ మీరు చెప్పండి లక్ష్మణరావు గారు, మీరు చెప్పండి. హరీష్ గారు చెప్పండి. అరుణ గారు అంటారు నిజంగా ఆవిడని రేప్ చేశారంటే, అమ్మ ఇప్పుడు అవకాశాల కోసం ఒక రంగంలోనే కాదు అన్ని రంగాల్లో ప్రతి వ్యవస్థలో కూడా చాలా మంది ఉంటారు. హైయర్ ఆఫీస్, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ కింద పనిచేసినట్టు వ్యక్తులు, అలాగే ఒక ఎస్ఎస్సిఏ ఉన్నారనుకో వాళ్ళ కింద పనిచేసిన కానిస్టేబుల్, అలాగే ఒక వ్యవస్థ అని చెప్పలేమండి. ప్రతి వ్యవస్థలో కూడా ఒక ఆడదాన్ని, ఒక స్త్రీ అనేది ఈ యొక్క సెక్షువల్ హారాస్మెంట్ గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఏమో ఒక ఎస్ఐ చెప్పిన మాట కానిస్టేబుల్ వల్లేదు అనుకోండి, ఆడ మీద ఇది రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నేను అదే చెప్తా రాజకీయాల్లో కూడా హరీష్ గారు ఒక మినిస్టర్ దగ్గర ఒక సర్పంచో, ఒక జడ్పీటీస్ క్యాండిడేటో, లేదంటే ఆ రాజకీయాల మీద మొక్కు మీద ఉండి కొంతమంది వచ్చిన రాజకీయాలు చేసిన అమ్మాయిలు ఏమంటారంటే పదవి రావాలనో, పార్టీలో ఎదగాలనో, సమాజంలో ఒక మంచి గుర్తింపు రావాలనో, సమాజం పట్ల మంచి సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన ఆడపిల్లల్ని మీకు ఆశ చూపించి, పదవ కాంక్ష చూపించి మిమ్మల్ని శారీరకంగా ఓడుకొని మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పిన ఆడపిల్లలు, ఆ లొంగిపోయిన ఆడపిల్లలు లేరా? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా హరీష్ గారు, బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న సచివాలయ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారిని ఆవిడ ఎప్పటి నుంచో ట్రాప్ చేసిందన్న విషయం టీడీపీ పార్టీ వాళ్ళకి తెలీదా? ఆవిడతో ఆయనకి ఆవిడకి ఎప్పటి నుంచో సంబంధం ఉందన్న విషయం తెలీదా? మరి అదే ఆవిడ స్క్రీన్ మీదకి వచ్చి ఏం చెప్పింది? నన్ను బలవంతం చేశాడని చెప్పింది. బలవంతం చేసిన ఆవిడ ఆ విధంగా వీడియో నమ్ముతారా? నేను అదే చేస్తాను సార్, పదవి నుంచి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మీరు ఎందుకు సస్పెండ్ చేశారు? ఒకటండి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఒక ఆడదాయి, ఒక మగవాడు ఇష్టపూర్వకంగా ఎన్నిసార్లు వాళ్ళు కలిసినా నా అభ్యంతరం లేదు. అదే ఆడదాయి అడ్డం తిరిగితే మాత్రం కేసు. ఒక ఆడదాయి 10 సార్లు మనతో ఉన్నా 11సారి మన మీద రివర్స్ కేసు పెడితే కేసు ఉంటుంది, అది తప్పే. క్రిస్టల్ క్లియర్ మన చట్టాలు అవే చెప్తా ఉన్నాయి. 10 సార్లు ఒక ఆడదాయి మనకి ఇష్టపూర్వకంగా ఒక ఎమ్మెల్యేగా అంటే మనం ఒక బాధ్యత గల
పదవిలో ఉన్నప్పుడు కనీసం వాళ్ళ మీద ఒక చర్య అయినా మీరు మీ పార్టీ నుంచి ఎప్పుడైనా తీసుకున్నారా? ముఖ్యంగా హరీష్ గారు మేము అదే గోరంట్ల చెప్తాను. మాధవ్ ఫస్ట్ లాంటివి నుంచి మేము డే 1 నుంచి కూడా అదే చెప్తాను. ఈ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ఏం చేశారంటే వైఎస్ఆర్ పార్టీ శృంగార పార్టీ, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రసికులు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆటగాలే పాటగాలే అని ప్రచారం చేస్తున్నారు. అంటే ఎక్కువ మంది టీడీపీ వాళ్ళే ఎన్డీఏ వస్తున్నారు కూటమి మరి బయటికి. ఇప్పుడు అంటే నిజంగానే మొన్న మీరేం అంటే మా విజయసాయి రెడ్డి దగ్గరికి గారు వచ్చారు, కానీ మీకు నచ్చాడు మీరు మాట్లాడారు. మీ దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఇష్టం లేకనే పడుకుందా, ఆ రోజే చెప్పాలి కదా, ఇన్ని రోజులు పడుకుని ఇప్పుడు ఎందుకు చెప్పింది, ఏంటండి ఇవి, ఏం మాటలు ఇవి? అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఇష్టమే జరగవు. కొంతకాలం రిలేషన్ చెడిన తర్వాత బయటకు వస్తుంది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు తీసుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాసరావు గారు జరిగిన విషయంలో క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు కదా, 20 సంవత్సరాలు మాకు పెళ్లి, 20 సంవత్సరాల్లో మరి నాకు ఎప్పుడే లేదు, 2-3 సంవత్సరాల నుంచి చాలా టార్చర్ అనుభవిస్తున్నానని చెప్పాడు. ఎవరైతే ఆ అమ్మాయి మాత్రమే అమ్మాయితో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు. లీగల్ విడిపోతామని చెప్పాడు. మరి మీరే అంటే దానిలో ఇంతలా మీరు రాజకీయం చేసినప్పుడు చేయలేదా? పవన్ దాని కళ్యాణ్ గారి వెనకాల వ్యక్తిగత అచ్చెన్నాయుడు ఉండి జీవితంలో కూడా మీరు ఎక్కడ నియోజకవర్గంలో ఇదే దువ్వాడ అచ్చెన్నాయుడికి శ్రీనివాస్ గారు సరైన మొగుడులాగా దివాళ శ్రీనివాసరావు ఉన్నాడు, ఈయన తొలగించాలని అచ్చెన్నాయుడు చేసిన ప్లాన్ కదా. ఆయన ప్లాన్ చేశారంట. కనబడుతుంది కదా, చూస్తుంది కదా. అంటే మీకు నచ్చినట్టు మీరు ఆపత్తించి మాట్లాడవచ్చు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మాత్రం మీరు మీ పార్టీ నుంచి స్టాండ్ ఏమన్నా తీసుకున్నారా వీళ్ళందరి మీద? కనీసం వీళ్ళ ఎలిగేషన్స్ మాకు వచ్చినప్పుడు కానీ మా నాయకుల ద్వారా కానీ మా మాజీ ఎమ్మెల్యేల మినిస్టర్ ద్వారా కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల ద్వారా కానీ ఏ అమ్మాయికైనా ఆ అమ్మాయి వచ్చి పలానా వ్యక్తి వల్ల నేను పలానా సెక్సువల్ హరాస్మెంట్ గురయ్యానని చెప్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు, తీసుకుంటారు. అంటే ఏదో ఒక్కళ్ళైనా సరే, ఇప్పుడు గతంలో గోరంట్ల మాధవ్ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, విజయసాయి రెడ్డి గారి మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి. సాక్షాత్తు అవతల వైపు నుంచినటువంటి వాళ్ళ భర్తే బయటకు వచ్చి చెప్తున్నారు. అయినా కూడా అంటే ఏదైనా ఒక నోటీస్ అయినా సరే ఇష్యూ చేయలేని వాళ్ళు ఎలాగా మాట్లాడతారు? హరీష్ గారు విజయసాయి రెడ్డి కేసు విషయం మాట్లాడటం తప్ప అది కోర్టులో ఆయన ఖచ్చితంగా ఏ టీవీ ఛానల్ అయితే దుష్ప్రచారం చేస్తూ ఆయన మీద లీగల్ గా కోర్టులో వేశారు. వాటి చెప్తా ఉన్నా, ఎవరైతే ఆ ప్రశాంత్ గారి యొక్క భర్త మాట్లాడారో ప్రశాంత్ ఏమైనా ఆ ప్రశాంత్ అనే అమ్మాయి ఆ శాంత్ అనే అమ్మాయి ఏమైనా నాకు విజయసాయి రెడ్డి గారితో సంబంధం ఉందని ఎవరేమో కేసు పెట్టిందా? ఎవరైనా వాళ్ళిద్దరు కూడా ఇదేంటి, వాళ్ళకి డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేశారు. వాళ్ళు డబ్బులు ఇవ్వాలని విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తిని తీసుకొచ్చారు మధ్యలో. అంటే అసలు లేడీస్ విషయాన్ని ఇలాంటి గవర్నమెంట్ లో ఒక నిమిషం అండి, నేను ఎగ్జాంపుల్ అక్కడికి ఇవ్వట్లేదు హరీష్ గారు. ఇప్పుడు అధికార పార్టీలో అర్ణం గారు ఉన్నారు, అధికార పార్టీలో ఇప్పుడు నాయకులు ఉన్నారు. ఆవిడ దగ్గర ఆవిడ ఎలక్ట్రాలో చాలా మంది వస్తారు. ఆవిడ మినిస్టర్ దొరకు ఎమ్మెల్యే దొరకు ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తారు. అలాగే అర్ణం గురించి తప్పుగా మాట్లాడతారా ఏంటి? అది కాదు కరెక్ట్ గా. ఎందుకంటే ఆవిడకి ఏదో న్యాయం చేయాలని ఆవిడ ఫైట్ చేస్తారు అరుణ గారు. అలాగని ఆ సంబంధించిన వ్యక్తికి సంబంధించిన అధికారికి అలాగే చేస్తారా? తప్పు కదా. చూసుకోవాలి, మన మానవత దృక్పథంతో మాట్లాడాలి. అందుకని ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా రాజకీయ రాళ్ళకి ఇష్టపడట్లా, ఆడవాళ్ళకు చాలా దూరంగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు పొద్దున ఇదే అలిగేషన్ అరుణ గారి మీద వచ్చారనుకోండి, అవును వాళ్ళ పార్టీ కోసం కష్టపడుతుంది ఆవిడ. లేకపోతే చాలా మంది మహిళలు ఉన్నారు జనసేన పార్టీలో, మా పార్టీలో మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెబుతున్నా అమ్మ రాజకీయాలు మనం చేయకూడదు, వాళ్ళ ఇంటి ద్వారా అందరూ అంటే ఆ రాజకీయాలు కనుగొనగా అయిపోతారు కదా. మరి ఈ 33% ఎందుకు ఇవ్వడం? రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో 33% ఆడవాళ్ళకి మేము ఇస్తామని చెప్పుకోవాలని డబ్బా కొట్టుకోవాలి ఎందుకు అంటున్నాను నేను. అవునండి. అంటే దీని మీద ఏమన్నా మీ స్టాండ్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా మీ పార్టీ తరపు నుంచి? ఇలాంటివి ఇంకోసారి జరిగితే రాజకీయాలుగా చూడాలి, వ్యక్తిగత జీవితాలుగా చూడాలి. వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే పార్టీకి ఆపాదిస్తారో ఖచ్చితంగా తయారవుతాయి. మనం పార్టీని ఆపాదించకుండా అంటే దీని గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడడం అనేది, వ్యక్తిగత జీవితం అనేది వైఎస్ఆర్సీపీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే వ్యక్తిగత జీవితాల మీదే రాజకీయాలు నడిచినటువంటి పార్టీ అంటే గత 5 ఏళ్లుగా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు మీరే కదా. జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు కార్లు మార్చినట్టుగా మార్చేస్తూ ఉన్నారు. మీరు వ్యక్తిగత జీవితం మీకు అదే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. తప్పు కాదు. ఆయన ఉన్న ఉద్దేశం ఏంటంటే మన యొక్క మనస్తత్వం
ప్రతిపక్షం కూడా లేకుండా విపక్షంలో కూర్చున్నాడు. ఇప్పుడు దాని ఒక్క మీద నిమిషం మనం అమ్మా. discussion చేసుకుంటే సెకండరీ ప్రజలు సెకండరీ రైట్, ఆయన ఒక్క నిమిషం ఉద్దేశం మాట్లాడండి. ఏంటంటే మీ మనస్తత్వం సరిగ్గా లేదు, మీ మైండ్ సెట్ సరిగ్గా లేదు పవన్ కళ్యాణ్ గారు. ఒక ఆవిడతోనే ఒక స్త్రీతోనే మీరు మెలగలేకపోతూ ఉన్నారు. మీరు ఇంతమంది ఆడవాళ్ళని మార్చేస్తుంటే మీ మైండ్ సెట్ కరెక్ట్ గా లేదు. మీరు కరెక్ట్ గా లేరా, వచ్చిన అమ్మాయిలు కరెక్ట్ గా లేరా? ఎంతమంది అమ్మాయిలు మారుస్తారు? మన దేశంలో రాముడిని దేవుడిగా ఏకపడుతున్నారు చెప్పుకునే దేశంలో ఎంతమంది అమ్మాయిలు మారుస్తారు? ఇది కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తప్పు కాదు కదా. అది వ్యక్తిగత జీవితం కాదంటారా? వ్యక్తిగత జీవితంలో సార్, వ్యక్తిగత జీవితంలో ఉండొచ్చు, ఎవరైనా మీరు 10 మందికో 100 మంది చేసుకోండి. కానీ మీరు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ అధినేతగా, ఒక సీఎం అభ్యర్థిగా ఉండేటట్లు మిమ్మల్ని చూస్తే చాలా మంది ఆదర్శవంతులుగా ఉంటారు. మిమ్మల్ని చూసి ఈ రోజు జానీ మాస్టర్ రెచ్చిపోయాడు. మీరే ఇందాక అన్నారు, ఆ అమ్మాయి ఏమన్నా వచ్చి కేసు పెట్టిందా? ఆ అమ్మాయి విక్టిమ్ ఏమన్నా వచ్చి కేసు పెట్టారా? విజయసాయి రెడ్డి గారి మీద కావచ్చు, ఇంకొకరి మీద కావచ్చు, ఎవరన్నా బయటకు వచ్చి చెప్పారా అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నా బయటకు వచ్చి చెప్పారా ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మరి అంత బాధ? రేణు దేశాయ్ గారు ఒక ఇంటర్వ్యూలో చాలా క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడారు. కానీ బయట గురించి చెప్పారా? అదే రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చాలా మంచిదని మెచ్చుకోవచ్చు. నేను చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇష్టమే. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇట్లా వాళ్ళని మేము విజయవాడ చిత్రాల సంస్థారా కొబ్బరి మండలం కొబ్బరి కాయలు కొట్టిన వ్యక్తులు మేము 2007 2008 నుంచి 2007 అనుకుంటారేమో. 19 గోకులం సేకరించి మా చిన్నప్పటి నుంచి కూడా మేము చిరంజీవి గారికి మెగా అభిమానులు అండి. మేము మీ చిరంజీవి గారు అంటే మెగా అభిమానులు. మేము వాళ్ళు చూసి పెరిగిన వ్యక్తులు. మీరు నేనేమంటానంటే ఒకరిని ఆదర్శవంతులుగా తీసుకునేటప్పుడు మన జీవితం ఆదర్శవంతంగా ఉండాలి. ఒకసారి రాయపడారి గారిని మాట్లాడండి. హరీష్ గారు మేడం, క్లియర్లీ ఇక్కడ టాపిక్ ఏంటి అంటే తప్పు జరిగితే పార్టీ నుంచి వచ్చే చర్యలు ఏంటి అని. మనం ఆల్రెడీ మా చర్య మేము చెప్పేసాం, ఆల్రెడీ చేసేసాం. వైసీపీ చర్య ఏంటి అంటే అది ఎటేటో వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ప్రజలకు తెలిసిందే, ప్రజలు గారిని టెక్కల ఇన్ఛార్జ్ నుంచి తీసేస్తామా లేదా? అలాగే అలిగేషన్లు ఎవరి మీద వస్తే అది ఆడవాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు తీసుకుంటారని చెప్పదా లేదా? తీసుకుంటారు. మీకులాగా రెడ్డి హ్యాండెడ్కి దొరకలేదు కదా. మీకులాగా రెడ్డి హ్యాండెడ్కి పట్టుబడిపోయి ఇప్పుడు కథలు చెప్పట్లేదు కదా. ఎలక్షన్ కు ముందే దువ్వాడ శ్రీనివాస్ మీద కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోకుండా అతనికి టికెట్ కూడా ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్ళి రాజీ చేయడానికి ట్రై చేసి మీరు గమ్ముగా ఉండమ్మా, నేను గెలిచిన తర్వాత చూస్తాను, నేను ఇప్పిస్తాను ఆస్తులు, నేను మాట్లాడతానని చెప్పేసి ఎందుకు చెప్పాడు? అన్న గారు మూడు పిల్లలు గొడవ వచ్చేయండి, అన్ని అడిచేస్తారా ఎవరైనా? మన కోర్టులు అన్ని అడిచేస్తాయా? మూడు పిల్లలు గొడవ వస్తే మనకి డైవర్స్ కావాలంటే అన్ని ఒక్కొక్కరు మాట్లాడండి. లక్ష్మణ గారు ఒక నిమిషం మాట్లాడండి. గొడవలకి అదే మొగుడు పెళ్ళాల గొడవలకి టెక్కల ఇన్ఛార్జ్ గా తీసేసాము అని మళ్ళీ ఎందుకు చెప్తున్నారు మీరు? రూపాయికి 2 వైపులా మీరే మాట్లాడతారా? బొరుసు మీరే బొమ్మ మీరే మాట్లాడుకుంటారా? మొగుడు పెళ్ళాల గొడవలకు మేము ఎందుకు యాక్షన్ తీసుకోవాలి మీరే అంటున్నారు. మొగుడు పెళ్ళాల గొడవలకి మేము టెక్కల ఇన్ఛార్జ్ గా సస్పెండ్ చేశామని చెప్పేసి మీరే అంటున్నారు. ఇది ఎక్కడ? నేను అదే చెప్తాను కదమ్మా, అలిగేషన్ బయటకు వచ్చింది కాబట్టి మేము చేసాం. ఏదైతే మాధురి గారు ఎవరైతే ఎంటర్ అయ్యారో అది అలిగేషన్ అయింది కాబట్టి పార్టీ సస్పెండ్ అయ్యారు గారు. నేను చెప్పేది వినండి. పార్టీ నుంచి ఎలాంటి స్టాండ్ ఉంటది, మొదటి తప్పుకి యాక్షన్ తీసుకుంటే రెండో వాళ్ళు భయపడతారు కదా ఇక్కడ అన్నది కాన్సెప్ట్. అందుకే టీడీపీ మొన్న ఆదిమూలం గారిని సస్పెండ్ చేసినా, ఇక్కడ మేము జానీ మాస్టర్ గారిని పార్టీ నుంచి దూరంగా ఉండండి, మీరు నిర్దోషం నిరూపించుకునేంత వరకు మేము ఇష్యూ చేసిన ఇది నెక్స్ట్ వాళ్ళు ఇట్లాంటి పనులు చేయకుండా ఉండాలి అన్నది కాషన్ లాంటిది. మీ పార్టీలో మొదట జరిగినప్పుడు కాషన్ వచ్చి ఉంటే నెక్స్ట్ అలా కంటిన్యూ చేసేవాళ్ళు కాదు, భయపడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకునేవాళ్ళు వ్యక్తిగత జీవితాలైనా సరే. ఫస్ట్ రిలీజ్ అయినటువంటి ఆ రాచలీలకి మీరు మంత్రి పదవులు ఇచ్చారు. ఆటోమేటిక్ గా ఓహో ఇట్లాంటి రాచలీలలు చేస్తేనే మంత్రి పదవులు వస్తాయి కాన్సెప్ట్ మిగతా వాళ్ళు కూడా చేశారు. మీ పార్టీలో ఎంకరేజ్మెంట్ కింద జరిగింది అది. అక్కడ మీ పార్టీ నుంచి ఎలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మీ పార్టీలో పెద్ద ఎత్తున బయటపడ్డాయి. ఇవాళ ఈ కేసులు కూడా, ఇప్పుడు ఈ అమ్మాయి జానీ మాస్టర్ ఇష్యూలో జరుగుతున్నట్టు కేసు కూడా వెనకాల ఎవరో ప్రోద్బలంతోనే ఆ అమ్మాయి ఇలా చేసింది అనేది పక్కగా మాకు అనుమానంగా ఉంది. ఆ కేసు పెట్టిన విధానం, ఆ అమ్మాయి చెప్తున్న స్టోరీని బట్టి. రేపొద్దున నిజం నిరూపణ అయితే జానీ మాస్టర్ నిజంగా తప్పు చేశాడంటే పార్టీని సస్పెండ్ అయిపోతాడు. ఇంక అందులో ఎలాంటి సందేహం అక్కర్లా. ఆయన ఎంత సన్నిహితుడైనా సరే, కళ్యాణ్ గారికి ఎంత పెద్ద డాన్స్ మాస్టర్ అయినా సరే, తప్పు చేయకపోతే అతను మళ్ళీ అతని మీద ఉన్నటువంటి ఇష్యూ చేసినటువంటి నోటీసులు వాపస్ తీసుకుని మళ్ళీ అతని బాధ్యతలు అతనికి అప్పచెప్తారు.
ఇందులో కక్ష Right. కోణం ఏదో, కుట్ర కోణం ఏదో, నేర కోణం అమ్మా, ఏదో తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆయన్ని సస్పెండ్ చేసి బయట పడేసింది. ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి మా అసోసియేషన్ ఈయన అనాథుడు అని చెప్పి డాన్స్ అసోసియేషన్ ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ నుంచి బయటికి తోసేశారు. అఫీషియల్ వచ్చినటువంటి న్యూస్ ఇది మీరు చూడండి. వాళ్ళే తోసేసినప్పుడు మీరు ఎందుకు కొంచెం పైకి left ఎత్తుతారు? అవుతానండి, వేరే వర్క్ ఉంది. రైట్. అంటే సార్, అంటే మీ ప్రధానంగా మేమేమి పెట్టింది పైకి ఎత్తట్లా. ఏంటంటే మహిళల మీద జరిగే విషయాలు మేము ఎప్పుడు కూడా డెఫినెట్ గా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద వైఎస్ఆర్సీపీ కూడా అదే స్టాండ్, ఇప్పుడు ఏదైతే అవసరమైతే జనసేన పార్టీ తీసేస్తానని ఒక స్టాండ్ తీసుకున్నారు. టీడీపీ ఆల్రెడీ చేసి చూపించింది. వైసీపీ కూడా దీన్ని ముందుకు తీసుకొస్తే రాజకీయాలు అనేవి ఇంకొంచెం హుందాగా వెళ్లే అవకాశం ఉంది. దీని మీద దానికి మీరు కట్టుబడి ఉంటారా? రేపు జరగబోయే ఏ ఇన్సిడెంట్ కైనా సరే వైఎస్ఆర్సీపీ నుంచి ఇలాంటి చర్యలు ఉంటాయా? ఏ పార్టీ అయినా సరే. హరీష్ గారు, నేను ఒకటే చెప్తాను సార్. వీళ్ళు వ్యక్తిగత జీవితాన్ని రాజకీయం చేయాలనుకుంటే ప్రతి పార్టీ కూడా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయం చేస్తాయి. లేదు, వ్యక్తిగత జీవితానికి వదిలేస్తే రాజకీయంగా రాజకీయంగా వెళ్తాయి. ఇక మళ్ళీ మీరు అనొచ్చు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మళ్ళీ మీరు అనొచ్చు. అది డిఫరెంట్ స్టోరీ. దానికి దీనికి మీరు సంబంధం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చింది ఏంటంటే ఆయన మళ్ళీ ఇవన్నీ నేను ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడదలుచుకోవాలి మళ్ళీ చెప్తా ఉన్నా. ఖచ్చితంగా మీ పార్టీలో కానీ, టీడీపీలో కానీ, ఏ పార్టీలో కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి. మా పార్టీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఆయనేమో ఎవరు వదిలేట్లా. చూద్దాం. ఇప్పుడు ఎలా జత్వాని గారి కేసు ఒకటి నడుస్తుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ లోనే జరిగిందని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏమన్నా నిజ నిరూపణ అయితే గనక ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం. డెఫినెట్ గా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం రాయపాటి గారు. మొదటిసారి మా ఛానల్లో ఒక డిబేట్ కి మీరు ఇద్దరు వచ్చి సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.